దేవుడు రక్షించబడిన ప్రతి వారి పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆయన తన చిత్త ప్రకారంగా మనల్ని సిద్ధపాటు చేయాలని, సంపూర్ణులుగా చేయాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి బదులు లోక సంబంధమైనటువంటి వాటి మీద అత్యాశ కలిగి ఉన్న వారి జీవితాలు ఆ విషయాల్ని గ్రహించలేవు. లోకం మీద ఎక్కువగా మనసు కలిగిన వారి స్థితి, లోక సంబంధం వాటిని అధికంగా ప్రేమించేవారు ఆ పరిపూర్ణతను గూర్చిన విషయాల్ని, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించలేరు, గ్రహించలేరు. అందుకనే ఆ దేవుని యొక్క చిత్తాన్ని చేయలేరు, దేవుని చిత్తాన్ని జరిగించలేరు.